శర్మిలామని ఏంటి చేస్తా అంటే జగన్కి ఎదుర్కొనే శక్తి లేక ఆయన అడ్డు పెట్టి ఆయన తిక్కు మంచిగా పోయింది పొద్దు తండ్రి అన్న కదా ఆయన మీద పనికి వాళ్ళు చెప్పడం మాటలు చెప్తాం కదా ఆ బాబుకి ఏం తెలుసు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబం రాజశేఖర రెడ్డి రక్తమా ఏంటి శర్మిలా ఏం పని చేయదు ఆయన కోటి కాదు ఆయన కోటి సీట్లు వస్తాయి కానీ కొంత ఆయన ఓటు కూడా రాదు ఆయనకి పనికి వాళ్ళది జగన్ రెడ్డి రోడ్లు కొంత అప్పులు పాల్పోయింది ఆపద కనపలేదా తండ్రి ఇన్నాళ్ళు కనపడి ఇప్పుడు వస్తుంది ఆయనకి చెప్పుడు మాటలు వెళ్ళిపోయింది చెడిపోతుంది శర్మిలమ్మకి తిగ్గబట్టింది ఆయన ముందు కొలుసుకొలుతాను జగన్ శర్మిలమ్మ ఏం చేస్తే ఇంకొకరు లేదు ఎవడు ఏం చేయదు కానీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా శర్మిలమ్మకి ఇంతవరకు తెలుదా ఆ పొద్దు మీ నాయన ఎట్లా చేస్తారు ఆ పొద్దు మీ అనిపించుకోవాలి ఇంతవరకు వచ్చి ఇప్పుడు కనపడారు ఆయనకి 4 గోళ్ళ మధ్యన అయిపోతే ఆ పొద్దు చెప్పాల్సి ఆయన 4 గోళ్ళ మధ్యన పిలుచుకొని అమ్మా మేము ఏం చేయలేదు మీరు ఉండాలని ఇన్నేళ్ళు 5 ఏళ్ళు కనపడినాక జగన్మోహన్ రెడ్డి అంత పెట్టినాక 5 ఏళ్ళు కనపడ్డారా సోనియా గాంధీకి శర్మిలమ్మకి ఈ పొద్దు కనపడ్డారా సోనియా వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఇంతవరకు తను చేసిన గర్తులేదు ఆమెకి ఈ పొద్దు ఆయన 10 కావేక మాట పోతుంది కానీ ఆయన ఉట్టికి ఎక్కితే ఆ బాబు పనకమాలు పని చేసుకుంటుంది మా జగన్మోహన్ రెడ్డి సీఎం శర్మలక్క నేను ఒకటే చెప్పేది రాజన్న నుంచి పాగొట్టుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ నుంచి పాగొట్టుకున్నాము ఆ అక్కకి తెలియాల అతని కూతురాయి ఆమెకి తెలియదు ఇంట్లోనే ఉండుంటేనే బాగుంటేనే రాజశేఖర రెడ్డి పరువు తీసే ఆయమ్మ ఇప్పుడు పార్టీలో దిగింది ఇంతనా అన్నా ఛాన్సెస్ లేదన్నా 175 అవుట్ ఆఫ్ 175 మరి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా జగన్ రెడ్డి ఉద్యోగాలు లేవు నిరుద్యోగం పెరిగిపోయింది రాష్ట్రం అప్పుల పాలైపోయింది అని చెప్తుంది శర్మిల గారు అన్నా రైట్ అప్పుల పాలైపోయింది ఇప్పుడు పక్కన రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం ఉంది మనకి అనుకుని అది ఉత్త నీరావరి రాష్ట్రము అది ఇప్పుడు అప్పులు అయిందంటే ఎట్లా అప్పులు అయింది ఇప్పుడు ఆడ మనకైనా మాది అప్పుడు మా జగన్ సార్ వచ్చినప్పుడు అప్పుడు రాష్ట్రంలే పక్కన రాష్ట్రం డబ్బులున్న రాష్ట్రము అది ఎందుకు అప్పులు అయింది మరి ఎందుకన్నా ఎన్ని ఆరోపణలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏంటి కారణం అంటే బలమైన కారణం ఏమంటారు అన్నా ఇప్పుడు ఏమొద్దన్నా జగన్ సార్ వద్దు వాళ్ళు కూడా మాకు ప్రెస్ మీట్ ఇయ్యను మేము టేబుల్ టు టేబుల్ కూర్చుంటాను వాళ్ళు డెవలప్మెంట్ వాళ్ళు చూపించాను వాళ్ళు ప్రభుత్వం ఉన్నా కదా లాస్ట్ వాళ్ళది చూపించాను మేము కూడా చూపిస్తాము అన్నా ఒకటే డైరెక్ట్ నేరంగా పోయి రైతులకు అందుతుంది అది మనగాడతని ఊళ్ళు చెప్తారు అవన్నీ చెప్తారని అవన్నీ అబద్ధం వాళ్ళకి ఓర్చుకోలేక పని లేదు పని ఉంటే కదా వాళ్ళకి పని లేదు ఫస్ట్ చెప్పాలంటే వాళ్ళకి పని లేదు యాదో ఒకటి వాళ్ళు టైం పాస్కి వాళ్ళు అంటున్నారు జగన్ సార్ ఒక ఇంటికి కూడా పీక వాళ్ళు చేత అయ్యలేదు జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి ఇక్కడ ఉద్యోగాలు లేవు పడిపోయిన రోడ్లు ఎవరు చెప్పింది ఉద్యోగాలు ఎవరు అంటారు శర్మిల గారు ఎన్ని చేసి వచ్చింది అక్కడ ఎన్ని చేసి వచ్చింది తెలంగాణలో ఈడేం చేస్తుంది మరి ప్రతిపక్షాలు ఏమో చెల్లినే చోళనాడు తల్లి అవన్నీ లేదు చెల్లిని చూడలేదని నువ్వు చూసినావా నేను చూసినానా అవన్నీ మామూలే కామెంటరీ రాజకీయం అంటే మామూలు ఎత్తపరచులే మరి ఎవరు గెలుస్తారు అనుకున్నారు మీరు ఎవరు జగన్నే అందరు జగన్ అంటున్నారు ఏమిటికి మంచి పనులు చేసినాడు జగన్ అంటారు జగన్ ఎందుకు కావాలంటే ఏం చెప్తారు ఏమిటికి ఎందుకు కావాలంటే ఆయనే ఉండాలండి మిగతా వాళ్ళతో పరిపాలన చేసేది కాదు పలానా విషయాలకు అన్ని పనులు చేస్తున్నారు ఏంటుంది రిస్క్ లేకుండా చేస్తుంది ఇంకేముంది పార్టీ పరంగా చూస్తారా పార్టీ అందరూ సమానంగా ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి కూడా మొత్తము ఇది అమ్మఒడి కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఎక్కువ ప్రాతినిధ్యం ఉంది పార్టీ పరంగా గారు పార్టీకి నో క్వశ్చనింగ్ ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు సీఎం జగన్ 120 సీట్లు పైబడి వస్తాయి రైట్ మరి శర్మిల గారు వచ్చారు శర్మిల గారు వచ్చినారు పార్టీ పెట్టారు కాంగ్రెస్ పార్టీ పెట్టేశారు ఆయన ఏమంటే తిరిగినామే వాళ్ళంటే తిరిగినామే ఆమెకి ఏడ స్థానం లేకుండా దాంట్లోకి పోయింది చాలా మంది ఏమంటారు చెల్లెలే చూడడు ప్రజలు ఏం చూస్తారు అంటున్నారు ప్రజల మీద ఆయనకి చెల్లెలు కాదు ఇంక వాళ్ళ ఇంట్లో కుటుంబం కాదు ప్రజలు ఉంటే నేను అనేది జగన్ మరి గెలుస్తాడా ఖచ్చితంగా సీఎం మరి శర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు జగన్ రెడ్డి ఎక్కడ ఉద్యోగాలు లేవు ఇక్కడ రాష్ట్రం పరిపాలన సరిగా లేదంటున్నారు అండి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని విమర్శించే హక్కు రాజశేఖర రెడ్డి కుటుంబంలోనే చేస్తున్నారంటే అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. కాకపోతే ఈరోజు షర్మిలమ్మ గారు టీడీపీలో ఇది తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టారు, అక్కడ కాంగ్రెస్లో విలీనం చేసి ఇక్కడ వస్తామంటే ఆ రోజు ఆమె అక్కడ ఏమన్నారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్లో చేర్చింది రాజశేఖర రెడ్డి గారి పేరు అని చెప్పింది. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తుందండి ఆమె అది ఎంత మాత్రం సమంజసం? ఆమె ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్, ఎల్లో మీడియా రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతుందండి.
జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించాలని ఆ మనసులో లేదు. కాకపోతే ఎల్లో మీడియా కొంతమంది ప్రేరేపణ వల్ల అలా జరుగుతుంది అంతే. చాలా మంది చెల్లినే చూడటం లేదు, చెల్లినే ఆస్తిలో సగం భాగం అవ్వట్లేదు. ఎన్టీ రామారావు గారి ఆస్తిలో సగం భాగం వంతువాలని చెప్పినాడు. చంద్రబాబు నాయుడు డైరెక్టర్ అంటున్నాడు, చెల్లిని వదిలేశాడు, రాష్ట్రాన్ని ఏం కాపాడుతానంట. చెల్లిని వదిలేశాడు, చెల్లిని ఎంతో బాగా చూసుకున్నాడండి. ఒక ఇంటర్వ్యూలో మీరు ఇన్నే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమని తెలుసా, నా చెల్లెలు కాదు పెద్ద కూతురు షర్మిలమ్మ అని చెప్పారు. దానికైనా ఉండాలండి చిత్తశుద్ధి, మాటల్లో విలువలు ఉండాలి. మాట మాట్లాడిన తర్వాత విలువలు ఉండాలి. చెల్లిని చూసుకోలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కుటుంబ కొట్లాటలు పెడతారండి. వాళ్ళ పార్టీ సిద్ధాంతమే అది, కుటుంబంలో కలహాలు తెప్పియడము, ఆ పార్టీ సిద్ధాంతాలే అవి అనమాట. అలాంటప్పుడు ఇలాంటివే బయటికి తీసుకొస్తారు వాళ్ళు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. ఉరుకొండ నియోజకవర్గంలో విశ్వేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు. వన్స్ మోర్ 175 అవుట్ ఆఫ్ 175 ఖచ్చితంగా. షర్మిల గారు పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత డైరెక్టర్గా జగన్మోహన్ రెడ్డిది కాదండి, అది డైరెక్టరు చంద్రబాబు నాయుడుది. మనకు దాని వెనక పెద్దలు చాలా మంది ఉన్నారు, నిదానంగా బయటకు వస్తుంది అది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెసిడెంట్కి అయితే జగన్ అని సీఎం అవుతాడు. ఇప్పుడు మరి కాంగ్రెస్లో షర్మిల గారి ప్రభావం ఏముంటుందంటారా? ఏం పెద్దగా ఉండదండి. తెలంగాణలో పెట్టే పార్టీ కొన్ని రోజులు ఉండే, ఎలక్షన్లు వచ్చేదాకా సైలెంట్ అయిపోయా, ఇంక ఇప్పుడు అదే అవుతుంది ఇంకంతే. ఇప్పుడు ప్రజలుగా ఎవరు గెలుస్తారు, ఎన్సీపీ చేస్తారు ఏడా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో 170 గెలుస్తారు, 175 కానీ గెలవచ్చు. సర్వేలన్నీ కూడా వైసీపీ గెలిస్తే అని చెప్తారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మాకు జగన్ అన్న వస్తే అంతకన్నా సంతోషం ఏం లేదు. చంద్రబాబు నాయుడు వస్తారంటే సర్వనాశనం అయిపోతుంది. సింహం సింగల్గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయి. అరే అప్పుడు షర్మిల గారు కూడా ఈ పార్టీలో నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తారు, ఎలా చూసుకొచ్చి పరిణామం? ఆమె కూడా మన బిడ్డే, విమర్శలు కాదవి. మేము మా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని చెప్పి మాట్లాడతారు కానీ వేరే మాటలైతే మాట్లాడరు. ఆమె కూడా మన బిడ్డే కదా. అంటే ఈ రాష్ట్రంలో అప్పులు పాలైపోయింది, ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నాడు, క్రైస్తవుడు కానీ క్రైస్తవుల మీద దాడులు కానీ ఖండించట్లేదని చెప్పి అంటున్నారు. కులాలకి మతాలకి అతీతంగా పనిచేస్తున్నటువంటి పార్టీ అంటే ఒకటే పార్టీ, వైఎస్ఆర్ పార్టీ. జీవితంలో ఎప్పుడు చూడలేనటువంటిగా చేస్తున్న అభివృద్ధి చేస్తున్న పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీనే. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అన్ని వర్గాలు కూడా పనిచేస్తున్నాయంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నాయి. మరి ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవుల మీద కానీ ముస్లింస్ మీద కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మీద దాడులు పెరిగిపోయాయి అని చెప్తున్నారు. మా ఎస్సీలు, మా మైనారిటీలు, మా ఎస్టీలు అందరూ మేము సుఖంగా ఉన్నామని చెప్పి ఈరోజు స్వచ్ఛందంగా పనిచేస్తున్నాము. మాకైతే ఎటువంటి ఇబ్బందులు లేవు. మాకైతే సీట్లు కూడా ఇచ్చారు, మైనార్టీస్కి ఉన్నాయి, ఎస్సీలకి, ఎస్టీలకి అన్నీ కూడా సీట్లు ఇచ్చారు కాబట్టి మేము స్వచ్ఛందంగా వస్తున్నాము. ఇప్పుడు సర్వేలన్నీ కూడా వైసీపీకి ఫేవర్గా వస్తున్నాయి, ఎలా చూసుకొచ్చి పరిణామం? వైసీపీ గెలిస్తే అని చెప్పి సర్వేలని చెప్పి వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఈరోజు 175 సీట్లు కూడా గెలుస్తాయని మేము కోరుకుంటున్నాము. ఓకే, షర్మిల గారు పార్టీకి కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఆమె జగన్ గారి గురించి ఆమె చెప్పుకోవడానికి కూడా ఆమెకి సిగ్గుచేట అనిపిస్తుండేది. ఎందుకంటే ఆమె కూడా ఏదో ఆమె రాజకీయ అవకాశాల కోసం కాంగ్రెస్లో చేరి అన్నీ గొప్పలేవడానికి వస్తుందే తప్ప ఆమె మనసారా వాళ్ళ ఇదితో ఆమె రావడం. ఆమె షర్మిల వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో ఆమె నుండి ఇక్కడ ఒరిగింది ఏమీ లేదు. జగన్కి మించిన నాయకుడు ఎవడూ లేరు. ఇక్కడ రాలేపురు కూడా జగన్ ప్రభుత్వం ఇప్పుడే కాదు, ఇంకా 10 ఏళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్ అంటే జగన్ అనే ట్రేడ్ మార్కు ఈ రాష్ట్రంలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎన్ని లక్షల మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఎవరికి ఏది చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ ఇస్తేనో, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి స్క్రిప్ట్ ఇస్తేనో ఈరోజు ఎవరో వచ్చి మాట్లాడితే ప్రజలు వినరండి. రాజశేఖర్ రెడ్డి వారసత్వం, రాజశేఖర్ రెడ్డి బిడ్డ, రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకు పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యారు, 2024లో ముఖ్యమంత్రి అవుతారు, 2029లో ముఖ్యమంత్రి అవుతారు. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది కట్టుకొని వచ్చినా, కుప్పలేసుకొని వచ్చినా, వాళ్ళ వెనక ఎన్ని ఛానళ్ళు, ఎన్ని ఎల్లో మీడియాలు వచ్చినా కూడా ప్రజలందరూ జగనన్న వైపే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొడుకు వైపే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అప్రతిహతంగా కొనసాగుతున్నారు. ఇట్టే వారి పరిపాలన కొనసాగితేనే పేద ప్రజలందరూ సుభిక్షంగా చల్లగా ఉంటారని చెప్పి నేను ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. షర్మిల గారు గురించి చెప్పాల్సింది వేస్టే. ఆయమ్మ
తెలంగాణలో పార్టీ పడి కొంతమంది స్వార్థపరులు బీజేపీ జనసేన తెలుగుదేశం వాళ్ళ ఉచ్చులో ఇరుక్కొని జగనన్నకే ఆయన వెన్నుపోటీ పడవాలని వచ్చింది. ప్రజలు జగనన్న పక్షానే ఉండారు. ఖచ్చితంగా జర్మిలక్కకు కూడా ఈ ఎలక్షన్లో బుద్ధి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆమె ఇంతకన్నా ఏం అనలేదు. అదే ఈసారి ఖచ్చితంగా 175కి 175 నియోజకవర్గాలు గెలిచి తీర్పు. షర్మిల గారు కూడా కాంగ్రెస్ ఎవరు పోటీ చేసినా ఎవరు చేసినా మళ్ళీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా అంటున్నారు కదా, ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి లేదు అంటున్నారు. ఆమె ఇంకా నిన్న మొన్న పార్టీలోకి వచ్చిందా, కాంగ్రెస్లో చేరింది. ఆమె ఇంకా చాలా తెలుసుకొని మాట్లాడాలి. ఇంకా తెలియక మాట్లాడింది అంతే. మరి ఇక్కడ ఫైనల్ ఎవరికి ఇస్తారంట? జగన్మోహన్ రెడ్డి గారే. కూడా వైసీపీ గెలుస్తారని చెప్తున్నారు. ఎలా చూస్తున్నారు మీరు? మేము చూసి చాలా సంతోషపడుతున్నాం. ఆ సర్వేలు చూసి ఇంకా వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన అన్నీ ఏకమైనా కూడా వచ్చేది మాత్రం జగనన్న ఒకడే. సింగిల్గానే పోతుంది. కాబట్టి ఉరుకొండలో వచ్చేది విశ్వాన్న ఎమ్మెల్యేగా గెలుస్తాడు, మంత్రి అవుతాడు. పైన జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు 2024లో. ఇది కన్ఫామ్. ఎందుకని అంటారు? ఇప్పుడు షర్మిల గారు కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు కదా, ఇప్పుడు అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు అంటున్నారు. షర్మిల వచ్చినా ఎవరు వచ్చినా జగనన్ననే వంచలేరు కూడా. సొంతం చెల్లెలైనా కూడా క్షమించి ఊరుకో ఉంటాడు ఎప్పటికన్నా కానీ. ఎందుకంటే ప్రజల్లో దేవుడు అయిపోయినాడు జగన్. ప్రజల్లో జగన్ దేవుడు అయిపోయినాడు. ఎవరు ఏం చేయలేము మనము. ఖచ్చితంగా 2024లో సీఎం అవుతాడు. చెప్తున్నా కదా, ఉరుకొండ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉండే విశ్వాన్న ఎంత చేసినాడంటే ఇప్పుడు ఇంత జనం కలిసినారు. ఇప్పుడు కాదు, ఇంకా కొంచెం చూడండి. జగనన్న వచ్చే లోపల ఇదంతా జనం ఎంత అవుతారో. ఎందుకంటే విశ్వాన్న అంత చేసినాడు. ఈడ ఒక ఎమ్మెల్యే కాకోకుండా ఇన్ఛార్జ్ ఇచ్చినాడు కాబట్టి ఇంత చేసినాడంటే, ఒక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయితే ఎంత చేస్తాడు.